టాస్క్ అయితే నాకైతే నచ్చలేదు. ఎవరిది పొరపాటు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంచాలకుది పొరపాటు. ఎందుకంటే అవతలి వాళ్ళు తప్పు చేసేటప్పుడు వీళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు ఆల్రెడీ రాము చెప్పాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఫాల్ గేమ్ ఆడుతున్నావు రీతు అని చెప్తే, నాకు ఇమాన్యుయల్ చెప్పలేదు, ఇమాన్యుయల్ కడిగి చెప్పు అని అంటే, తను రాము గిడ సంచాలకే కదా, తను చెప్తుంటే తను మాట ఎందుకు వినలేదు. ఆల్రెడీ ఫాల్ గేమ్ ఆడి తనని కవర్ చేసుకోవడానికి లేదు, నేను ఇలా వేసాను బాల్ అలా వేసాను అని కవర్ చేసింది, బాగైంది. ఆ తర్వాత ఇమాన్యుయల్కి కూడా చెప్తే ఇమాన్యుయల్ వినలేడు. ఎందుకంటే నేను వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆడుకొని వాళ్ళందరూ అలానే ఆడుతున్నారు కదా అని అన్నాడు ఇమాన్యుయల్. ఆడ తప్పు చేసింది ఇమాన్యుయల్, మన రాము గిట తప్పు చేయలేదు. రాము క్లియర్గా చెప్పాడు, నువ్వు ఫాల్ గేమ్ ఆడుతున్నావమ్మా, నువ్వు ఆడ మన సంజన గారు చూడు ఎంత మంచిగా ఆడుతున్నారు, నువ్వు ఫాల్ గేమ్ ఆడుతున్నావు అని ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు వినలేరు. ఇమాన్యుయల్ చెప్పిందే వింటున్నారు తప్ప మన రాము గారు చెప్పేది ఎవ్వరు వినట్లేదు. అక్కడ సంచాలకుగా ఇమాన్యుయల్ అనేది ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే క్లియర్గా చెప్పలేడు. తర్వాత మన బిగ్ బాస్ అనేది బాగా అయింది. బిగ్ బాస్ బాగా వార్నింగ్ అనేది ఇచ్చాడు, పాయింట్స్ అనేది కట్ చేశాడు. అది కరెక్ట్గా మన రీతుకు అనేది కరెక్ట్గా చేశాడు. ఎందుకంటే తను ప్రతి దానికి స్ట్రాటజీ అనుకుంటూ పోయి తన వల్ల అందరి పాయింట్స్ అనేది కట్ అయిపోయాయి. పాపం గేమ్ అనేది కరెక్ట్గా ఆడిన వాళ్ళు సంజన పాపం తను ఎన్ని టైమ్స్ అనేది ఊపిందండి, చాలా ఊపిందండి పాపం. మన ఫూరా గారు కానీ సంజన గారు కానీ చాలా బాగా ఆడారు. ఆ ఏజ్లో గిట్ట వాళ్ళు అంతగా